ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా దరిద్రంగా ఉందండి. ఎందుకు? ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. హ్మ్. ఇంకా ప్రశ్నిస్తే వాళ్ళ మీద బయటికి రాకుండా చాలా సెక్షన్ల మీద కేసు పెడుతున్నారు. చిన్న చిన్న దుమ్మి కేసులు పెడుతున్నారు. ఇంకా ఏమైనా మాట్లాడితే మర్డర్లు చేస్తున్నారు అంతే. మొన్ననే విడుదల రజనీ మీద సిఐ సుబ్బనాయుడు చేసుకున్నారు. అంటే అంతవరకు వెళ్ళింది. అసలు ఎందుకు అలా? అంత రాక్షస పాలన ఎందుకు చేస్తుంది? ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటే ఏమేమి ప్రశ్నిస్తుంది. ఇప్పుడు మహిళా నాయకురాలుగా ఒక ప్రశ్నిస్తుంది. గుంటూరు అధ్యక్షురాలుగా ఉంది. సారీ, అందుకని ఆమెను ఇప్పుడు డౌన్ చేయాలి. ఏ దానికి ముందు పడి చేస్తుంది. ఆమెను ప్రశ్నించి అరెస్ట్ చేస్తే అయిపోయి కదా. ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడు, అతను ఎలా చేశారు? చాలా చేస్తారు. అంతకుముందు తోబుర్తి ప్రకాష్ రెడ్డి ఉన్నాడు. విమాన ఘటనలో జగన్ సాగర్ వచ్చినప్పుడు బందోబస్తు కల్పించాలని పోలీసుల వైఖరి సరిగ్గా లేకుండా ఉంది. కానీ ప్రకాష్ రెడ్డి మీద కేసు పెట్టారు. కానీ నిన్న ఎంక్వైరీకి వెళ్ళొచ్చారు, ఏం లేదని తెలిసిపోయింది. అలా ప్రతి ఒక్కరి మీద అలా ఉంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలానే సంఘటనలు చూస్తున్నాం మనం. మొన్న తిరుపతి తొక్కిసలాట ఒకటి, అండ్ భద్రాచలంలో గోడ కూలి 8 సింహాచలం గోడ కూలి 8 మంది చనిపోయారు. సో ఆ విధంగా చూసుకుంటే భద్రతా సిబ్బంది నిర్లక్ష్యమా లేక మన కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం? కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం. ఆ గోడ కట్టి ఎన్ని రోజులు అయిందండి? జస్ట్ ఒక 10 days అయింది. దాంట్లో వాడిన మెటీరియల్ అంతా ఏది? ఆ గోడ కట్టడానికి 100 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ డబ్బంతా ఎవరిది? ప్రజల సొమ్మే కదా. సో మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ హవా తగ్గింది అంటున్నారు. సీటు త్యాగం చేశాడు. సీటు కావాలంటే ఇచ్చేశాడు. అక్కడ వర్మ గారిని పక్కా దోసేసి తను గెలిచాడు. ఇప్పుడు వర్మ నీదంతా అంటున్నాడు. ఇంకా ప్రజలంతా ఓట్లేసిన ప్రజలు మీరంతా అంటారు అంతే. మరి జగన్ ఓడిపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఏం లేదండి, ఈవీఎం స్కామ్ అంతా జరిగినది అంతే. ఇప్పటి వరకు జగన్ ఓడిపోయాడు అంటున్న ప్రజల్లో 40% షేర్ ఉంది. ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పటికి కూడా ముగ్గురు కలిసిన 60% ఉంది. అది లెక్కేసుకోండి. ఓటమని ఎట్లా అంకిస్తారు? మరి నెక్స్ట్ ఆయన రావచ్చు అంటారా? ఎవరు? 100 to 100% రాసిస్తాం జగన్మోహన్ రెడ్డి పక్కగా.